తూర్పు జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకల సురేంద్ర కుమార్ మీడియా సమావేశం వివరం ఉమ్మడి చిత్తూరు జిల్లా వైకాపా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి చెప్పినట్లు వైకాపా పార్టీ పేదల పార్టీ కాదు, వైకాపా పార్టీ అరాచకాల పార్టీ, దోపిడీదారుల పార్టీ, పేదలకు బటన్ నొక్కి డబ్బులు పంపిణీ చేశామంటూ అంతకు 10 రెట్లు వివిధ మార్గాల్లో ప్రజా సంపదను లూటీ చేశారు. పేదలకు 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా పంపిణీ చేశామంటూ 10 లక్షల కోట్ల పైగా ప్రజా సంపదను దండుకున్నారు. ధనికులంతా చేరి వైకాపాను ఓడించి కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారు. ఆయన చెప్పడం వాస్తవం కాదు. పేదలకు వైకాపా చేసిన మేలు కంటే చేసిన మోసం అన్యాయమే ఎక్కువ అన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు చిత్తూరులో వైకాపా చిత్తూరు జిల్లా ఉమ్మడి అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక ధర్నాలో మాట్లాడుతూ వైకాపా పార్టీ పేదల పార్టీ అని, పేదలను పెద్ద ఎత్తున ఆదుకున్న పార్టీ అని చెప్పి 3 లక్షల కోట్ల పైగా బటన్ నొక్కి నిధులు పంపిణీ చేశారని చెప్పి ఘనంగా చెప్పుకున్నారు. వైకాపా పార్టీ పేదల పార్టీ కాదు, అది దోపిడీదారుల పార్టీ. 3 లక్షల కోట్ల రూపాయలను పేదలకు పంపిణీ చేస్తున్నామని చెప్పుకున్నటువంటి వైకాపా ప్రభుత్వం పేదల ముసుగులో 10 లక్షల కోట్ల పైగా ప్రజా సంపదను వివిధ మార్గాల్లో లూటీ చేశారు. ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 7-8 నెలల్లో 250 రూపాయలు పెన్షన్ పెంచారు తప్ప మరి ఏ సంక్షేమ పథకాన్ని కూడా ప్రజలకు అందించని ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం. అదేవిధంగా ధనికుల పార్టీ, కూటమి పార్టీలు, ధనికులంతా చేరి వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించేశారు అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. నిజంగా మీరు పేదలకు మంచి చేస్తుంటే, ప్రజలకు మేలు చేస్తుంటే మీ ప్రభుత్వాన్ని